హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి కాజు పన్నీర్ కర్రీ. ఇంట్లో చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ కాజు పన్నీర్ కర్రీని. మనం వీకెండ్స్లో ఖాళీగా ఉన్నప్పుడు డాబాకి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా బటర్ నాన్, రోటీ, చపాతీలోకి ఈ కాజు పన్నీర్ కర్రీ అని తప్పకుండా ఆర్డర్ చేస్తామండి. అంత బాగుంటుంది. మరి అందరికీ నచ్చే ఈ కాజు పన్నీర్ కర్రీని నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. అప్పుడప్పుడు కోప్పడే మీ అత్తగారిని, ఎప్పుడు ఏడ్చే మీ పిల్లల్ని, ఆఫీస్ నుంచి వచ్చే అలిగే మీ సీవారిని, వీళ్ళందరూ అలక తగ్గాలంటే నేను చెప్పినట్టు ట్రై చేయండి. లేట్ ఎందుకని మరి మొదలు పెట్టేద్దామా? ఎంతో టేస్టీ అయిన ఈ కాజు పన్నీర్ కర్రీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకొని ఒక కప్పు కాజు అనేది యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని దాన్ని సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేసిన తర్వాత ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్నటువంటి 200 గ్రామ్స్ పన్నీర్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని మనం మంట అనేది సిమ్లో పెట్టుకుని చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేలాగా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసే టైంలోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని లైట్గా పన్నీర్ని మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మంట అనేది ఆపేద్దాం. మంట ఆపేసి మొత్తం లైట్గా కలుపుకొని ఈ ముక్కలకి ఈ మసాలాలు పట్టిన తర్వాత ఈ పన్నీర్ని మనం సపరేట్ చేసుకుందామండి. మరీ ఎక్కువగా రోస్ట్ చేయొద్దు, పన్నీర్ అనేది హార్డ్గా అయిపోతుంది. హార్డ్గా అయితే బాగోదండి. ఎప్పుడు పన్నీర్ స్మూత్గా స్పాంజ్లా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే మీరు పన్నీర్ని ఫ్రై చేయకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. మనం ఇదే ఆయిల్లో ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కప్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేద్దామండి. ఏ బాండీలో మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఇందులో మసాలా కారం ఆల్రెడీ ఉంది కాబట్టి అడుగు పట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు మేనేజ్ చేయగలరంటే ఓకే, మీరు మేనేజ్ చేయలేము అనుకుంటే ప్యాన్ అనేది క్లీన్ చేసుకొని ఫ్రెష్గా ఆయిల్ పోసుకొని అప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి మనం కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటా అనేది యాడ్ చేసుకుందాం. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న 100 గ్రాముల జీడిపప్పు, 100 గ్రాముల పచ్చిపప్పు ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల తెల్ల నూగులు అనేది యాడ్ చేసుకుందాం. ప్రెగ్నెంట్ ఉమెన్లు ఎవరైనా ఉంటే ఈ నూగుల్ని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందామండి. టమాటా నుంచి స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఈ టమాటాలని బాగా కుక్ చేసుకుందాం. లేదంటే మూత పెట్టుకుని ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకుని వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మృదువుగా అయ్యేలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్ అనేది వాష్ చేసి పెట్టుకుని కొంచెం ఆయిల్, కొన్ని ఆనియన్స్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకొని మనం కలుపుకుందాం. ఈ కలుపుకునే టైంలో మంట అనేది సిమ్లో పెట్టుకొని ఏదైతే ముందుగా మనం కాజు టమాటా పేస్ట్ మిక్సీ వేసి పెట్టుకున్నామో ఆ మిక్సీ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఈ కలుపుకునే టైంలో అడుగు పడుతుందండి, అడుగు పట్టకుండా మనం ప్రాపర్గా బాగా కలుపుకుందాం. వాటర్ అనేది ఎక్కువగా ఉంటే 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. వాటర్ తక్కువగా ఉంటే మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాపర్గా కుక్ అయింది. 1 టీ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకుని కొంచెం కస్తూరి మేతి, ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అలాగే కాజుని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మనం బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది ఇందులో యాడ్ చేసుకుని లైట్గా ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకోసం ప్రేమగా వండి పెట్టే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్లో తెలియచేయండి. నేను రీసెంట్గా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్లో నాకు చాలా భయంగా ఉండేది, నా వీడియోలు ఎవరు చూస్తారు, నన్ను ఎవరు ఫాలో చేస్తారు అనుకున్నాను. నేను కొత్తవాడినైనా సరే మీరు నన్ను చాలా బాగా ఆదరించారండి. ఇప్పుడు మనం 50 సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అయ్యామండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలానే నన్ను ఎప్పటికీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.